మళ్ళీ రూమ్కి వచ్చేసాం. బయోమెట్రిక్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అనుకోని ట్విస్ట్ ఏంటిరా అంటే నా DS-160లో ఒక మిస్టేక్ వచ్చిందనమాట. సో ఇదే మనం ఉండబోయే తాజ్మహల్ అనమాట. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఓకే, ఫ్యాబ్ హోటల్స్ హైటెక్ సిటీ. సో యాక్చువల్లీ నా బయోమెట్రిక్స్ అయితే 29th మే, కానీ నేను 28th మేనే హైదరాబాద్ వచ్చాను. ఎందుకురా అంటే పెద్ద రీజన్ లేదు, మనకు పెద్దగా పని లేదు. సో అలా హైదరాబాద్లో షికారు కొట్టొచ్చిన ఒకరోజు ముందే వచ్చాను అనమాట. అండ్ మాది కొంచెం లాంగ్ జర్నీ, సో ఎందుకైనా బెటర్ అని చెప్పి 1 day ముందే వచ్చాను. అండ్ దేర్ యూ గో, ఇదే మనం ఉండబోయే సూట్ రూమ్ విత్ 10 star రేటింగ్ అనమాట. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నార్మల్. సో మనకు 1 day స్టే అనమాట. రూమ్ అయితే బాగుంది, మనకు అన్నీ ఇచ్చారు, లైక్ ఏసీ, టీవీ, వాట్ వి రిక్వైర్. మీరు కూడా ఎవరన్నా నాలాగా లాంగ్ జర్నీ అయితే మీరు కూడా బుక్ చేసుకోవచ్చు. 2000 years later. 6.5 hours later. మొత్తానికి మన సిఎస్సి స్కిల్స్ వాడి ఫైనల్లీ టీవీని ఎలా ఆన్ చేసాం. టైం అయితే మార్నింగ్ 8:30 అవుతుంది. సో ఇంకా ఫ్రెష్ అయిపోయి మంచిగా హైదరాబాద్ బిర్యానీ తిని తాజ్మహల్ చూసుకొని వద్దాం. ఓహో కామెడీ చేస్తున్నావా? ఓకే, చార్మినార్ చూసుకుని వద్దాం. బిర్యానీకి అయితే మెహఫిల్ బాగుంటుందని చాలామంది చెప్పారు, అందుకే మనం మెహఫిల్కి వచ్చేసాం. అండ్ మనం చాలా ఎర్లీగా వచ్చాం కాబట్టి రెస్టారెంట్ కొద్దిగా ఖాళీగా ఉంది. అండ్ భయ్య వచ్చాడు. భయ్య మెనూ అంటే అదంతా ఇక్కడ ఏమిటండి మీరు మాట్లాడేది? ఇక్కడ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అన్నాడు. సో ఎప్పుడు చికెనే కాదు తింటామని చెప్పి ఒక మటన్ బిర్యానీ చెప్పాం, సింగిల్ బిర్యానీ. ఇది సింగిల్ బిర్యానీ అన్నాడు కానీ ఇదే ఫుల్ బిర్యానీ లాగా ఉంది. మా సైడ్ అయితే ఇదే ఫుల్ బిర్యానీ. అసలు నేనైతే ఫస్ట్ టైం తింటున్నా హైదరాబాద్ బిర్యానీ. నాకైతే పిచ్చిగా నచ్చింది. చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది, బాగుంది బిర్యానీ, బాగా నచ్చింది నాకు. మన లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది, సారీ మన బ్రంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ర్యాపిడో బుక్ చేసుకున్నా చార్మినార్ చూడడానికి. ఎండ అయితే ఫుల్ కొట్టేస్తుంది, అసలు తట్టుకోలేకపోతున్నాను. సో సీ యూ దేర్. ఫైనల్లీ చూసేసాం రా చార్మినార్ని. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సినిమాల్లో చూపిస్తూ ఉంటే ఏదో అనుకున్నా కానీ చాలా మ్యాసివ్ ఉంది స్ట్రక్చర్. చార్మినార్ అయితే మాత్రం అసలు దగ్గర నుంచి చాలా పెద్దగా ఉంది. చార్మినార్ మధ్యలో ఒక వాచ్ కనపడింది, అది టైం పనిచేస్తుందిలే అని చూసాను. ఎగ్జాక్ట్ టైం చూపిస్తుంది అది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు, అసలు ఫుల్ క్రౌడ్ ఉంది. ఎలాగోలా బయటకు వచ్చేసాం. ఇంకా ఈ వేడికి, ఆ జనానికి, ఆ ఎఫెక్ట్కి నా వల్ల అవ్వలేదు. సో ఒక జ్యూస్ తాగుదామని చెప్పి ఒక జ్యూస్ సెంటర్కి వచ్చాను. ఇదే మనం తాగిన జ్యూస్ సెంటర్, మిలాన్ జ్యూస్ సెంటర్. సో ఇంకా మార్నింగ్ నుంచి బైక్లో తిరిగి ఒళ్ళంతా ఫుల్ పులిసిపోయిందనమాట. ఇంకా అందుకే ఒక క్యాబ్ బుక్ చేసుకున్నా, కొంచెమైనా కంఫర్టబుల్గా వెళ్దామని చెప్పి. ఇక చార్మినార్కి బాయ్ చెప్పేసి మన రూమ్కి వెళ్ళిపోదాం. నా స్లాట్ అయితే రేపు ఈవినింగ్ 4:30కి. సో ఇక కొంచెం రెస్ట్ తీసుకొని రేపు కలుద్దాం. టైం అయితే అయింది, ఒకసారి చెక్ చేసుకుంటున్నా డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా లేవా అని చెప్పి. మనకు మెయిన్ కావాల్సింది పాస్పోర్ట్, DS-160 అండ్ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్. అడిషనల్గా మనకు సేఫ్టీకి కావాలనుకుంటే I-20 అండ్ సర్వీస్ ఫీ రిసిప్ట్ తెచ్చుకుంటే సరిపోతుంది. సో ఇలా ఆర్గనైజ్ చేసుకోండి, మీరు కూడా ఈజీగా ఉంటుంది. ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నా, వెయిటింగ్గా ర్యాపిడో అన్న కోసం. సో చూద్దాం. సో మన ర్యాపిడో అన్న అయితే వచ్చేసాడు. ఇక బయోమెట్రిక్స్కి అయితే పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదని విన్నాను, జస్ట్ ఫింగర్ ప్రింట్స్ అండ్ ఫోటో తీసుకుంటారంట. చూడాలి అక్కడ లైన్లో ఎంతమంది ఉంటారో, మనకి ఎంత టైం పడుతుందో. లెట్స్ సీ. వచ్చేసాం వీసా అప్లికేషన్ సెంటర్ దగ్గరికి బయోమెట్రిక్స్ కోసం. గాయస్, ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ మ్యాటరు. ఏంటంటే మీకు కనుక వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే మనకి కావాల్సినవి అన్నీ ఉన్నాయి, లైక్ లాకర్స్, ప్రింట్అవుట్, జిరాక్స్, ఇంటర్నెట్ అన్నీ. మనం ఏమన్నా ఇంటికాడ మర్చిపోయినా కానీ ప్రాబ్లం లేదు, వీ కెన్ టేక్ ఇట్ అవుట్ ఫ్రమ్ హియర్. సో ఓకే. సో మన మెట్రో స్టేషన్ పైకి ఎక్కుతానే అక్కడ ఆఫీసర్స్ ఉంటారు, పైకి ఎక్కిన వెంటనే ఆఫీసర్స్ ఉంటారు. సో అక్కడ ఫస్ట్ మనం మెయిన్ ఎంట్రీలోకి ఎంటర్ అవ్వకముందే 2 ఆఫీసర్స్ వచ్చి లైన్లో ఉంటారు కదా. సో ఒక్కొక్కరిని చెక్ చేస్తారు మన DS-160.
అండ్ మన కన్ఫర్మేషన్, మన పాస్పోర్ట్. సో డీటెయిల్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అన్నీ చూస్తారు. ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్ ఉంటే అక్కడే మనల్ని ఆ లైన్ నుంచి బయటికి పిలిచి ఇది మిస్టేక్ ఉంది కిందకి వెళ్ళి చేయించుకోమని చెప్తారు. సో ఇక్కడ ట్విస్ట్ ఎక్కడ వచ్చిందిరా అంటే మనకి DS-160లో ఒక చిన్న మిస్టేక్ వచ్చిందనమాట. యాక్చువల్లీ పాస్పోర్ట్లో నా నేమ్కి గ్యాప్ ఉండదు. సో నా నేమ్ మహేష్ బాబు, మహేష్కి బాబుకి గ్యాప్ ఉండకుండా సో మొత్తం ఒకే వర్డ్ లాగా ఉంటుందన్నమాట. కానీ DS-160లో నేను ఫిల్ చేసేటప్పుడు మహేష్కి బాబుకి చిన్న గ్యాప్ ఇచ్చాను. అక్కడ మనకి దెబ్బేస్తుంది. ఉంది అక్కడ ఏముందో చూడండి. ఓకే. సో ఆమె పిలిచి, ఆఫీసర్ పిలిచి ఇలాగా మిస్టేక్ ఉంది కిందకి వెళ్ళి చేయించుకోరమ్మని చెప్పింది. సో ఇక ఆఫీసర్ ఇలా చెప్పింది కదా అని కిందకి వెళ్ళాను కరెక్షన్ చేయించుకుందామని. కిందకి వెళ్తున్నా అక్కడ ఒక అతను నిల్చుకొని ఉన్నాడు. వెళ్ళిన వెంటనే DS-160 కరెక్షన్ అన్నాడు. సో నాకు అప్పుడే అర్థమైంది ఇది కామన్ ఇష్యూ, చాలామంది ఫేస్ చేస్తారు, అందుకే ఇక్కడ కింద రెడీగా ఉంటారు కరెక్షన్ అని చెప్పేసి. సరే అని చెప్పి ఇక్కడ ఒక ల్యాప్టాప్ ఒక కంప్యూటర్ ముందుకు తీసుకెళ్ళి నా DS-160లో లాగిన్ అయ్యి మొత్తం అన్ని ఫిల్ చేశాడు. ఈయనడబ్బా ఎంత మంచిగా ఫిల్ చేస్తున్నాడు. వీళ్ళు వీసా వాళ్ళే అపాయింట్ చేస్తుంటారేమో ఇట్లా స్టూడెంట్స్కి మిస్టేక్స్ వచ్చినప్పుడు రెక్టిఫై చేయడానికి అని అనుకున్నాను. తీరా మొత్తం అయిపోయిన తర్వాత 300 బాబు అన్నాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అప్పుడు అర్థమైంది ఇది సైడ్ బిజినెస్ అని చెప్పేసి. సర్లే అని పైకి వెళ్ళి బయోమెట్రిక్స్ ఫస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత కొంచెం అతనితో బేరం మాట్లాడుకొని 200 అలా ఇచ్చేసి వచ్చాను. సో మీరు DS-160 ఫిల్ చేసేటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ ఏం జరగకుండా చూసుకోండి. ఒకవేళ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఏం కాదు. సో వాళ్ళు ఎలాగో చెక్ చేస్తారు కాబట్టి కిందకి వెళ్ళి మనం మళ్ళీ లాగిన్ అయ్యి రీవెరిఫై చేసుకొని రావచ్చు. ఒకవేళ పెద్ద పెద్ద మిస్టేక్స్ ఏమన్నా ఉంటే మళ్ళీ మనకు కష్టమైపోద్ది అనమాట. సో ఇలా DS-160 ఫిల్ చేసేటప్పుడు మంచిగా చూసుకొని ఫిల్ చేయండి. గ్యాప్ మెయిన్. నేను అసలు అనుకోలేదు గ్యాప్కి ఏమవుతుందో అనుకున్నాను, బట్ గ్యాప్స్ కూడా మ్యాటర్ తెలిసింది నాకు. సో అంతే, ఇక నా బయోమెట్రిక్స్ అయితే ఇలా అయింది హైదరాబాద్లో. మళ్ళీ ఇక నెక్స్ట్ నా వీసా June 5th చెన్నై. సో June 4th మళ్ళీ ట్రావెలింగ్ చేయాలి, చెన్నైకి వెళ్ళాలి. ఆ వీసా ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మళ్ళీ మనం వీసా ఇంటర్వ్యూలో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్, మహేష్ కొండేటి. సీ యూ అగైన్.